దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. మార్నింగ్ పెట్టిన వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ ఇచ్చారు దోస్తులు. వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, లైక్ ఎత్తలేరు. వీడియోని లైక్ చేస్తే ఇంకా కొంతమందికి పోతుంది దోస్తులు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా దోస్తులు. ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ ఇల్లరికం ఉంటే పార్ట్ 9. చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అంటే ఏమో ఎక్కువ ఎత్తాను ఉంటా అంటే ఏమో నా బిడ్డ ఉంటే నీ ఎవ్వకేందే మరి నీ ఎవ్వ అడుగుడేంది అడుగుతా అంటే నువ్వేమనాలే ఎందుకే అమ్మ నీకేమన్నా వచ్చిన దానివి వచ్చిన సందానం ఉండాలి పోవాలి అనాలే. నువ్వేమో మీ అవ్వకు సపోర్ట్ ఇస్తావు, మరి నా బిడ్డ నాకు సపోర్ట్ ఇయ్యదా అని అందే లొల్లి. అవ్వని బయట కూర్చుంటే బయటికి వినబడుతుంది మీ లొల్లి పాడుగాను ఊకే లొల్లే. రా కొడుకారా నేనే లొల్లి పెడతాను నీ పెళ్ళంతోని. అమ్మా నేను గట్లని లేదే అందరిని అంటానే లొల్లి ఎందుకు ఎప్పుడు రుత్తగా మంచిగా ఉన్నోళ్ళం విడిపోవుడు. విడిపోవన్నానే గారా నీ అత్త వచ్చి పుల్లలు పెట్టేది. ఇంకా దీనికి ఏమేమి ఎక్కిద్దామని వచ్చిందో ఏం కథనో నాతో విత్తింది. నాకు బగ్గ కోపం వచ్చి 4 మాటలు దులిపిన వాళ్ళు అవతల పడ్డది. ఇక నీ పెళ్ళం అవుతనే లేదు, మొత్తం ఎగురుడే శంగెక్కున పెళ్ళాన్ని గింత కంట్రోల్లా పెడతలేవు. చూసినావా నాకు ఎదురు తిరుగుతుంది, మీ అయ్యకి ఎదురు తిరుగుతుంది. మేమంటే లెక్కేలేదారా మీకు? అమ్మ గట్ల మాట్లాడతావు, దాని మాటలు పట్టించుకోకే ఏదో కోపంలా అంటాంది. ఎంత మాట పడితే అంత మాట అంటదా అన్నయ్య? వీళ్ళమ్మకెందుకు, మా అమ్మ ఉన్నారు మా నాన్న ఉన్నాడు అదంతా చూసుకుంటారు నా గురించి. మేమేం నువ్వు తెచ్చేదేం తింటలేం కదా. మా ఆయన కూడా ఆ జాబ్కు పోతాడు తెచ్చిస్తాడు పైసలు. 4 రోజులు ఉంటామో ఉండమో పోతామో కావచ్చు, అదంతా మా ఇష్టం. అమ్మ బాపు ఉన్నంత వరకు ఉంటాం కావచ్చు. అదంతా మీ అత్తమ్మకి ఎందుకు అవసరమా మరి అవన్నీ అడుగుడు? బరాబర్ అడుగుతుంది. నేనున్నా కదా నేను అడుగుతానేనని మా అమ్మ అన్నది. ఇక్కడనే ఎన్ని రోజులు ఉంచుకుంటావు, రేపు ఎన్నో లొల్లులు అయితే ఎంతో కథ ఉంటుంది అని. దాంట్లో తప్పేమున్నది? ఏమున్నదని మాట్లాడతాను ఏందే? నా బిడ్డ గురించి మీ అవ్వకేం హక్కున్నదే? నీ గురించి అడగాలి. అడిగితే అల్లుడు ఉన్నాడు కాబట్టి అల్లుని గురించి అడగాలి. నా బిడ్డ గురించి ఎందుకు అడుగుతుంది? రేపు నీ తమ్మునికి పెళ్ళి అవుతుంది. ఇంకా చూడనా ముందు ముందు లేదా నీ మరదలేసి ఉంటుందో ఎట్లుంటుందో కథ చూస్తా. ముందు ఉన్న ఆట అయ్యన్న ఎందుకు సప్పులేక నోర్మై బాగు గన్ని గది మాట్లాడదా అంటే ఇక బాడుకావు నలుకుట్ల బాడుకావు చూసుకుంటుంటాను. మరి మా చెల్లెను మా అమ్మని ఎందుకు అంటాను అని అంటాడా? చూడవు ఎట్లా మిడిగుడ్లు పెట్టుకొని చూస్తాడు. నేనేం చెయ్యన్నా అమ్మ, దీనికి చెప్తేనేమో ఇది వింటలేదు, నీకు చెప్తేనేమో నువ్వు వింటలేవు. నేను చెల్లుండంగా అద్దన్న నాన్న ఏదో అడిగింది అయిపోయింది, దానికి ఎందుకు ఇప్పుడు మీరు లొల్లు పెట్టుకుంటారు? కాదు ఇంతసేపు మీ అమ్మ ఏం చెప్తాందో విన్నావా? నా బిడ్డకు సగం పాలే ఇచ్చుకుంటా కావచ్చు, దీనికి ఏంది దీని అవ్వగారింటి కాడ నుంచి తెచ్చిందా అట్లా ఇట్లా అని మాట్లాడుతుంది. నేను లేనప్పుడు నా జోలు తీసేదంత అవసరమా? నేను బయట నుంచి వచ్చే వరకు ఈ ముచ్చట్లన్నీ వినబడతానే. పాపతోని చెప్తాను నేను తెచ్చిన అని చెప్పినా. నేను ఇయ్యంగద్దన్న పాలేంది మొత్తం ఈ ఇల్లు కూడా రాసి అని మనం పోయి బయట అడక తిందాం చెట్టు కిందపా. నడు ఇంట్లో ఉండుడద్దు ఏమొద్దు. మా అమ్మ కోపంలో అన్నది కావచ్చు, నువ్వెందుకు ఆగుతలేవు? అంత ఆవేశపడి మాట్లాడాల్సిన అవసరం నీకేమున్నది? నోరు మీ సప్పులేక నోరు మూసుకొని ఇంట్లోకి పో. రాజుగా ఆగుర్రి, ఉత్తగా మీరిద్దరు లొల్లు పెట్టుకోకుర్రి. ఓడు కాదుపా, నన్ను మా అవ్వగారింటి కాడ పడగొట్టచ్చోపా. పీక్తా నేను ఏందో ఎక్కువ ఎత్తారు మీ అందరు ఒకటి నేను ఒక్కదాన్ని ఒకట. లత్తే ఓర్వనే ఓర్వరు. మీకైతే తెల్లకాలం సేవకం చేసుకుంటా ఇది చేసుకుంటా అది చేసుకుంటూ ఉండాలి. మా అమ్మ ఒక్కనాడు అత్తే ఎల్లగొట్టినావు అవతలికి. నీ బుక్కెడు తిన్నదా ఏమన్నా ఏం చేసిందని? నేను తినాక అద్దన్నా నేను అవ్వను తీసుకొచ్చి ఉంచుకో. నువ్వే పోయి ఉండు పో. ఇప్పుడు పో పడగొట్టు పోరా, పడగొట్టాట రాపో. ఏ పిసనా అని నీకేమన్నా అవ్వా? నేను చెప్పేది నువ్వు లోపలి పో. సప్పులేక ఇల్లు పిచ్చి పట్టి మాట్లాడతారు కానీ పో. చిన్నిటికి గొడవలు పెట్టుకొని విడిపోవద్దు. పో బిడ్డ పో, లోపలి పో. అమ్మయ్య నేను వెళ్తా. పోనీయ బాపు, ఉంటా అంటే దీనికి ఎక్కువ అవుతుంది. నాకు ఎక్కువ అవుతుందా అంటే? ఇప్పుడు మీ అమ్మ మాట్లాడింది బరాబరే, మీ చెల్లె మాట్లాడింది బరాబరే, అంత బరాబరే. నేను ఒక్కదాన్నే తప్పు చేసిన. కాదే నేను అనేది, ఎవరో ఒకరు తగ్గకపోతే లొల్లి అనేది తగ్గుతుందా? ఎప్పుడు నువ్వు తగ్గుతలేవో వాళ్ళు తగ్గుతలేరు. ఎవరో ఒకరు తగ్గంది లొల్లి ఇట్లనే కంటిన్యూ చేద్దామా? మరి జీవితాంతం విడిపోయి ఉంటారా? మళ్ళీ కలవరా? ఎందుకు ఇవన్నీ? చిన్నిటికి బంధాలు విడగొట్టుకున్నాడు ఎందుకు? కలిసి ఉండాలి, అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. చెప్పన్నయ్య వదినకు ఏందో చిన్నిటికి లొల్లులు పెడతాంది. నేనే చిన్నిటికి లొల్లులు పెడతాను కదా అమ్మ. బెడ్ కావన్నని లొల్లు పెట్టినా, రూమ్ కావన్నని లొల్లు పెట్టినా, గింతంత మాట అని వరకు లొల్లే. అంత నీ వల్ల నేను లొల్లి. నువ్వు మీ అత్తగారింటికి పోతే నువ్వు అక్కడ చక్కగా ఉండేనంటే నాకు ఈ లొల్లే రాకపో, ఈ బాధే రాకపో, మా ఆయనతో కూడా గిన్ని మాటలు పడకపోదు. చూసినావా మళ్ళా నా జోలికి వస్తుంది. బరాబర్ అత్త, నువ్వు మీ అత్తగారింటికి వీకు, నేనెందుకు వీక్తాను అవ్వగారింటికి? నువ్వు పోతేనే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వే పట్టే ఈ లొల్లులన్నీ. నువ్వు అక్కడ ఉండక ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ లొల్లులన్నీ తయారు చేస్తాను.
బిడ్డ ఏమన్నదే నా బిడ్డను ఉంచుకుంటా ఏందో బాగా మాట్లాడతానో నా బిడ్డ మీద ఊక కండ్లు. అవ్వ అత్తగారింటికి పోతుంది ఎందుకు ఆవేశం నీడుండద్దు అని మాట్లాడద్దు ఎప్పుడు దానికి కూడా హక్కు ఉన్నది అది నా బిడ్డనే. అనే మామయ్య నేను కాదు అనట్లేదు, పుల్లలు పెట్టుకుంటా లొల్లులు పెట్టుకుంటా ఉండద్దు. పుల్లలు పెట్టింది అదేం పుల్లలు పెట్టింది ఏనాడన్న నీతో లొల్లు పెట్టిందానే? గా సినిమాకు పోతివి, గా షికారుకు పోతివి, గా బట్టలు తెచ్చుకుంటేవి ఆడబిడ్డ అని ఓ 2 జతలు ఇస్తేమావే 2 జతలు తెస్తేమావే ఎవరా రాజుగా తెత్తేంద్రా మీకేం తక్కువైంద్రా? ఇంకా నాట దీనికి పుల్లలు పెట్టుకుంటూ ఉంటారట అవన్నీ అనేనంటే ఏమన్నా ఉంటావే నువ్వు? ఏందో ఇంకెక్కువ మాట్లాడతావు. లొల్లు పెట్టించిన నేను నీకు మీ పెళ్ళమ్మ వాళ్ళకు లొల్లు పెట్టినా మీ అత్త కోడళ్ళకు లొల్లు పెట్టించినా ఉమ్మంటే నా విన్నే కండ్లు ఇదచ్చి ఎల్లక్కచ్చి పోవానుడే పుల్లక్కచ్చి పోవానుడే దీ అందరిదేదో తిన్నట్టు ఎత్తారు. ఓ సంధ్య వాళ్ళ గురించి పట్టించుకోకుర్రి మీది మీరు బతుకుర్రి కానీ ఉత్తగా లొల్లులు పెట్టుకోవద్దు. రాజు ఇంట్లోకి తీసుకోబో బిడ్డ. అమ్మయ్య నేను ఇంట్లోకి పోను, మా అవ్వగారింటికి 2 రోజులు పోయత్తా. నువ్వు చెప్తా అంటే ఎందుకు అవసరమా బిడ్డ? పా ఇంట్లోకి వా. మామయ్య నేనేం లొల్లు పెట్టుకొని పోతాను అనట్లే, ఓ 2 రోజులు ఉండత్తా, కొంచెం రెస్ట్ తీసుకొని వస్తా. నాకు కూడా అంత చేతనైతలేదు మామయ్య. పో ఎందుకు చేతనైతుంది? అవ్వగారింటి కాడ చేయిపో, ఇక్కడ ఎత్తే చేత కాదు కానీ అక్కడ ఎత్తే మా చేతనైతుంది. చేయలేదు చెప్పు, నువ్వు ఏం పని చేసినావు? నువ్వు నేనేం తక్కువ చేసినా నువ్వేం ఎక్కువ చేసినావు చెప్పు. ఇవాళ ఏం పని చేసినావు? లేచి ఉత్త కూర్చొని ఎగురుతాను మంచం మీద, అట్టుగానే అయిందా ఈ పని అంతా? ఓకే ఈ బిడ్డ ఒకే పోతుంది, ముచ్చటకు మూతి ఆపుతారు, ఇంకా పని చేసిల్లట. పని పడగొడతావా లేకపోతే ఇక్కడ మాటలు పడుకుంటా ఉండన్నా నేను బస్ ఎక్కి వీక్తా ఇంత. పా పడగొడతాపా. కే నర్సి లొల్లు పెట్టుకున్నాడు ఇప్పుడు కోడలు వాయే ఆడబిడ్డ వచ్చి లొల్లు పెట్టించింది అని అంటారు. అత్త ఉన్న ఆడబిడ్డ టార్చర్ చేస్తానని 4 మాటలు అంటారు. అవసరమా అవన్నీ మాటలు? అవసరమా నీకు? చిట్టవా ఉన్న కాడ ఉండాలి. నేను ఉన్నా కదా అంతా చూసుకోవడానికి, నీకెందుకు వదినతో లొల్లి? ఆమె దేకుంటే దేకపాయ బట్టలు నేను కొనిస్తా కదా, నేను తీసుకొచ్చి ఉంచుకున్నప్పుడు నేనే జాస్తా మిమ్మల్ని. ఏమో అంటే వాళ్ళతో లొల్లు పెట్టుకుంటారు మీరు, అక్కర్రాని లొల్లులను పెట్టుకొని పర్వంతా తీసుకోకూరే చెప్తాను నేను నర్సి. కూడా నన్నే అను, నన్ను ఎందుకు అంటారు? ఎవరు అనేది అత్తకు అత్త ఉన్ను ఆడబిడ్డ లొల్లు పెట్టిచ్చిరని మమ్మల్ని ఎందుకు అంటారు? దాని అవ్వచ్చి అన్ని మాటలు అనుడు అంత అవసరమా? నేను పంచాయతీ పెట్టని బరాబరి చెప్తా దాని అవ్వ గురించి, దాని సంగతి దాని అవ్వ సంగతి. పోరు మీకు చెప్తే మీరు విన్నారు, నేను పొలంకి పోయేస్తా. పోయి రాపో. అవ్వ బిడ్డ లొల్లు పెట్టింది ఆయనత వీకింది, ఇంకా నిన్ను పో అంటాంది, నీకేం హక్కున్నదని ఈడుంటానవు అని మాట్లాడతాను. చూసినావా దాని కడుపులా ఈ సమయం ఎంత పెట్టుకున్నదో. పోనీ అమ్మ ఇప్పుడు బయటికి గక్కింది కదా, ఏర్పడ్డది కదా ఎవరే సొంటోళ్ళో ఏంది అని. పోయి రాని వచ్చినాక నేను మాట కూడా మాట్లాడగంతే. ఆమె సందానం ఆమె ఉండని, ఆమె వండింది తినద్దు, ఆమె కథ వద్దు, మనమే వండుకుందాం, మనది మనమే తిందాం, ఆమె ఇష్టం ఉన్నట్టు వేసుకొని గంతి. బిడ్డ గంతే, బగ్గా ఎక్కువ ఎత్తాంది బలుపు, అది రాని దాని బలుపు అంతా అంగ తీయాలి అంతేనే అమ్మ గంతే. ఓ అత్తమ్మ రారి బిడ్డ ఇప్పుడే వస్తారా అల్లుడు కూసా చేయకుండా వచ్చిరేంది బిడ్డ? సంధ్యవ్వ ఏంది బిడ్డ సప్పుడు ఏవు ఏందో డల్లు ఉన్నావు? కూసో ఏమైంది? ఏమైనా లొల్లు పెట్టుకున్నారా గింత సడన్ గా వచ్చిల్లు? ఏంది బిడ్డ ఏందో సప్పుడు ఎత్తలేవు? ఏంటంటే ఏం చెప్పండి, అందరూ కలిసి నా మీదికి లొల్లికి వచ్చిల్లు. నువ్వు ఒక్క మాట మాట్లాడినవో లేదో ఆ ఒక్క మాటకు మా ఆడబిడ్డ మా అత్తమ్మ ఇగో ఈయన కూడా నన్నే తిట్టిండే. కాదయ్యా నేను ఏమన్నా చెప్పన్నా? ఇగో ఈ బిడ్డను ఎన్ని రోజులు ఉంచుకుంటావు వదినా? ఉంచుకున్నావు కానీ మళ్ళా తర్వాత ఎన్ని లొల్లులు అయితే చెప్పు. మళ్ళా అందరికీ లొల్లులు అవ్వడంత అవసరమా? సప్పలేక అత్తగారింటికి దోలు లేకపోతే వేరే అన్న రూమ్లు ఉంచు అని అన్ననయ్యా గంతే. ఇక నాది తప్ప చెప్పు, వాళ్ళు ఏమైనా తప్పు ఉన్నదా చెప్పు. నేనేదో మంచి మాట కొద్ది అంటే మీ అవ్వ గంతలొల్లి తయారు చేసింది. అమ్మ మీరు అట్లా అడుగుడు తప్పు కాదు, కాకపోతే ఏంది అని అంటే మా అమ్మకు ఇక కోపం వచ్చింది. దానికి దాని బిడ్డ గురించి అందరు జోలు తీస్తా అంటే దానికి గాలింది. మొన్న మాకు వచ్చిన లొల్లి ఊక లొల్లులు అవుతానే అని మళ్ళీ నువ్వు అడిగేసరికి దానికి ఇంకా సుర్రమన్న నా బిడ్డ గురించి నీకెందుకు అని లొల్లు అయింది. ఇక ఆడ మళ్ళీ నేను వచ్చే వరకు దీనికి ఉన్న దానికి లొల్లు అయింది. ఇంతసేపు లొల్లు పెట్టుకున్నారు. ఇక సప్పలేక మీ ఇంటికాడ వడగొడితే పని తీసుకొని వచ్చినత్తమ్మ. నేను ఒకటి చెప్తానయ్యా, నువ్వు కూడా గ్రహించుకో. నువ్వు వాళ్ళ మాటలు పట్టుకొని బిడ్డను అనుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ ఉన్నది ఉంచుకోర్రి, నేను అద్దని అంటలేను. కాకపోతే ఎన్నటికైనా ఉంచుకుంటే లొల్లులు వస్తాయి, అది గ్రహించుకోర్రి మీరే. మీకే లొల్లులు వస్తాయి. ఓ పాలు అడుగుతారు, సరే పాలంటే ఇద్దరు కావచ్చు ఈర్రి, కానీ ఒకటే ఇంట్లో అందరు ఉంటే బాగా ఇబ్బంది అవుతుంది, బాగా లొల్లులు అవుతాయి. మీరే మళ్ళీ కలిసి ఉండరు. మొగలకు లొల్లు అయితే, అవ్వగొడుకులకు లొల్లు అయితే, అత్త కోడళ్ళకు లొల్లు అయితే, అది నాడబిడ్డకు లొల్లు అయితే, ఇట్లా లొల్లులు అయితే అని నేను ఆలోచించి మీ అమ్మతోని అట్లా అన్ననయ్యా.
అత్తమ్మ కాకపోతే ఇంకో నెల 2 నెలల వరకు ఉంటుంది గంతే పోతుంది కానీ మా బాపు పంచాయతీ పెట్టించి పంపిస్తా అని చెప్పిండు. ఉండంగా అద్దని అంటలేమయ్యా, అవ్వగారిల్లు అన్నప్పుడు రావాలి పోవాలి. కాకపోతే వచ్చినప్పుడు వదినకు ఉన్ను అన్నయ్యకు లొల్లులు పెట్టిద్దాం అట్లా ఇట్లా అని చూడొద్దు. అత్తమ్మ మా చెల్లె అట్లాంటి టైపు కాదు. అవ్వా, ఇప్పుడు ఏం లొల్లయింది చెప్పు బిడ్డ, ఎందుకు గంత డల్లుగా ఉన్నావు? అంటే నా విన్న పడతారే, అదేమన్నా అవ్వగారింటికి నుంచి తెచ్చిండా, కట్నం తెచ్చిందా? నేను నా బిడ్డకు సగం పాలు ఇచ్చుకుంటా, ఇల్లే రాసిస్తా అది ఇదని మాట్లాడుతాందే. నేను ఇయ్యంగా అద్దన్న నానే అమ్మ ఉమ్మంటే నా జోలు ఎందుకు, నా మీద వాడేందుకు? ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి ఉంచుకున్నప్పుడు నేనేమన్నా అద్దన్ననా? ఇప్పుడు నన్నే అంటాను నువ్వు బాగా ఎక్కువ మాట్లాడతాను అట్లా ఇట్లా అని. దీన్ని అనకపోతే ఎవరినైనా అలా చెప్పత్తమ్మ. అమ్మనంటే ఊకుంటుందా? నువ్వు నీ పెళ్ళానికే సపోర్ట్ ఇస్తానమని మాట్లాడదా చెప్పు. బిడ్డ మాట్లాడుతుంది ఇక, అదెప్పై ఊకు అయ్యిందేదో అయ్యింది మర్చిపో, నాది బుద్ధి తక్కువ అయింది, ఆడికి వచ్చి అడుగుడు. నేను వచ్చిందాన్ని వచ్చిన సందా నుండి ఏందో నిన్ను తీసుకొని వస్తా అని వచ్చినా కానీ గిట్ల గింత లొల్లు అవుతుంది, ఈ లొల్లై నువ్వు ఇంటికి వస్తావు అనుకోలే బిడ్డ. ఎటువంటి అత్తమ్మ షేన్లా గింజలు పెడతారైతే పొయ్యిర్రల్లుడు, అన్నం ఎత్త పారు తినేరు పారి. నువ్వు ఉండు, 2-3 రోజులు అయినాక నేను వచ్చి తీసుకోపోతా. ఇక అన్నం వద్ద ఏమద్దత్తమ్మా, నేను పోతాను. మళ్ళీ ఇంకాడ ఎంత లొల్లు పెట్టుకుంటారో ఏమో. తినిపో అయ్యా. వద్దు ఏమద్దు, పోతానా సంధ్య పోతానా. అరే పో పో. వాళ్ళ మాటలేని నా బిడ్డనైతే కొట్టుడు తిట్టుడు ఎయ్యకయ్యా, బాంచను దండం పెడతా. అయ్యో అత్తమ్మ, నేను ఇంతవరకు సంధ్యను ఒక్కనాడు ఒక్క మాట అనలే. ఇయ్యాలేదో అన్న, ఎందుకనంటే మా అమ్మకు ఇక బాగా కోపం వచ్చింది, అది సింగిడి బింగిడి ఎగురుతాంది. అందుకే లొల్లి మగ్గిద్దామని దీన్ని కయ్యమని ఇటు తీసుకొని వచ్చిన. ఇక 2-3 రోజులు అయినాక కొంచెం అంతా చల్లబడుతుంది, అప్పుడు తీసుకోవద్దు అత్తమ్మ, ఉండనియ్యి. అల్లుడు నువ్వైతే పో, నేను 4-5 రోజులు అయినాక తీసుకొని వచ్చి నాదే తప్పైందక్క నన్ను క్షమించు, నేను ఆ మాట అనకుండా ఉండాల్సింది అని మీ అవ్వను క్షమాపణ అడుగుతా. పో అయ్యా పో. అత్తమ్మ పోతానా. పో. అమ్మ ఈయన కూడా వాళ్ళ సైడే మాట్లాడుతాండు. వాళ్ళ సైడ్ మాట్లాడకపోతే మళ్ళీ మీ ఆడబిడ్డ ఏమంటది, ఇగో మా అన్నయ్యను కొంగు గట్టుకున్నది అంటది, మీ అత్త ఏమంటది, నా కొడుకును మొత్తం మార్చింది అంటది. గట్లనే ఉంటుంది బిడ్డ, మాట్లాడాలి. వాళ్ళ సైడ్ మాట్లాడేటప్పుడు వాళ్ళ సైడ్ మాట్లాడాలి, నీ సైడ్ మాట్లాడేటప్పుడు నీ సైడ్ మాట్లాడాలి. ఏ తక్కువైంది బిడ్డ, నువ్వు ఏమనుకోకు, నేనే బుద్ధి తక్కువయ్యి అడిగిన. గదేం లేదే, నిందుపాయవారాయనో నువ్వు దీని ఎందుకు అల్లుల గురించి ఆలోచించకు, మర్చిపోపా బిడ్డపా. అమ్మపా అక్క, ఓ నర్సక్క, ఇవ్వపోసక్క ఏంది? ఏందో మళ్ళీ పొద్దుగాలనే దాపరం అవుతుంది నర్సక్క నర్సక్క అని. అసలు లేదానే కనబడతలేదు. ఉంటనే అత్తవా లేకపోతే రావా మా ఇంటికి? ఉమ్మంటే కోడలు కోడలు అంటావు. ఓ పిల్ల, నేనేదో మాట వరుసకు అడిగిన కోడలు ఉన్నదా లేదా, ఎటన్నా పోయిందా అని. దానికే గంత కోడలు ఉంటేనే అత్తవా లేకపోతే రావా అని మాట్లాడబడుతుంది. పోసక్క పొద్దుగాలనే దాని అవ్వగారింటికి వీకింది. ఎందుకే ఏమైంది, ఏమైనా లొలు పెట్టుకున్నారా అనే? ఇట్లా ముచ్చట్లు నీకెందుకు, లొలు పెట్టుకుంటేంది ఏది పెట్టుకుంటేంది? ఓ నువ్వైతే ఏంది దాని బావ్వ, నువ్వేమన్నా అనుకో. అన్న నిన్ను దండదాన్నయ్యి ఏం చేసినా నేను? నువ్వు లోపలేవో గదాంతో నీకేంది, పోవే లోపలేవో. నా అమ్మ పోతానతి. ఇటవని ఎందుకు గెలిస్తేవే, నువ్వు ఉన్న కాడు ఉండవా అనే? అయ్యో నేనేమన్నా, నేను అరిసి నువ్వు భలే ఉన్నావు, నీ బిడ్డను గెలిపితే భలే గమ్మత అనిపిస్తుంది, మాటకు మాట సమాధానం చెప్తుంది. ఇతమని కానీ లొలి పెట్టుకున్నారా అనే? ఎందో అవ్వగారింటికి వీకింది అంటాను. అర్ధమాషాడిది లొలి పెట్టి పీకింది. పోనీ నాకు ఈ పని అంత చేత కదా, నేను చేసుకోనా? అబ్బో ఇన్ని రోజులు అది చేస్తూనే తిన్నట్టు ఎత్తాంది, ఇల్లంతా దాందే అయినట్టు ఎత్తాందే. అబ్బో దండాడిది కాదు. అవ్వచ్చి మొన్న నీ బిడ్డను ఇన్నే ఉంచుకుంటావా, అత్తగారింటికి దోలవా అని మాట్లాడింది. నా బిడ్డ గురించి దాని అవ్వకి ఏందే, నా బిడ్డను నేను ఉంచుకుంటా, నెత్తి మీద ఎక్కించుకొని తిరుగుతా, దానికి అంత అవసరమా? ఇక దాని అవ్వను 4 మాటలు దులిపిన వల్ల, దాని అవ్వ వీకిన వల్ల ఇది ఆగుడే లేదే. శంగెక్కున భూమి మీద నిల్చుడే లేదు, ఇంకెగురుడే ఎగురుడు గాల్లో ఎగిరినట్టు. అబ్బా మాటలు పెళ్ళ మాట్లాడింది, అవ్వగారింటికి వీకింది. యోని బిడ్డ గురించి లొలి పెట్టుకున్నారా అనే? ఓ 2-3 నెలలు ఉంటుంది గంతే, పోదా ఇక అత్తగారింటికి. అదెప్పైతే ఇక దానికి లొల్లయిందా? దానవ్వ గట్లేడా, రేపు ఎన్నో లొలులు అయితే వదన ఉంచుకుంటే గట్లా గిట్లా అని ఎన్ని మాటలు అన్నది తెలుసా అనే? అలా గట్లనే అంటారు. నేను ఎన్న నుంచో చెప్తాను అత్తగారింటికి పంపి అని. మొద్దు దానికి దీని బిడ్డ దూరం ఉండు ఇష్టం లేదు. నానే నర్సి ఇక లొల్లి బాగానే పెట్టుకున్నలా. మరి రాజుగాడేడే? రాజుగాడు పడగొడతానని వేయిండు పెళ్ళాన్ని. 4 మాటలు దులిపిండు. నువ్వు బాగా ఎక్కువ మాట్లాడతానో పాని అవ్వగారింటి కాడ దించేత్త పాని తీసుకొని వేయిండు.
నానే ఓయ్ అవ్వ అందుకే కనబడతలేదు పొద్దున్న నుంచి. అవునే పెద్ద లొల్లైంది కాదు, నాకు కోపం వచ్చిందిగా నా బిడ్డకు. నాకు 4 దులిపినావు, నీ అవ్వగారు తెచ్చి పెడతానవా నీకెందుకు నా బిడ్డ గురించి అది దాని దులిపిన వాళ్ళు ఇక దుఃఖం ఒకటే తక్కువ దానికి. అవ్వగారింటి వాడదాకా వీకింది. లొల్లు పెట్టుకోకుర్రు రాదెప్పైతే దాని సందాన అది బతకబట్టే దాని గురించి లొల్లులు పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పు పాపం. అది బాధపడుతుంది నేను వచ్చినందుకే ఇళ్ళకు లొల్లులు అవుతానే అని. ఇలా నేనే నా బిడ్డను బాధ పెడదామనే ప్లాన్ వేసిర్రు ఇల్లు. అవునానే సరే నేను మల్లక్కోళ్ళ ఇంటికి పోయి వస్తా. వేపో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా వేసుకోండి దోస్తులు. ఈరోజు వీడియో అయితే కొంచెం లెంత్ తగ్గింది దోస్తులు, ఏమనుకోకండి. ఎందుకనంటే మార్నింగ్ ఒక వీడియో వేసినాం, ఇప్పుడు ఈవినింగ్ వీడియో కూడా వేస్తున్నాం కదా, అందుకే కొంచెం లెంత్ తగ్గించినాం. మళ్ళీ రేపు మార్నింగ్ అయితే ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ప్రియురాలు సిరీస్ అయితే వస్తుంది దోస్తులు. బాయ్ దోస్తులు, ఉంటున్నాం. ఆగండి నెక్స్ట్ ఎపిసోడ్లో మరి సంధ్య అవ్వగారింటికన్నా ఉంటుందా, వస్తుందా, పంచాయతీ ఏమైనా పెట్టుకుంటారా, షిట్టిని ఇక్కడనే ఉంచుకుంటారా, అవ్వగారింటికి తోలుతారా అనేది చూద్దాం దోస్తులు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాయ్ దోస్తులు.